శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. నిన్న గ్రంథాలు రాశారు ఆయన అని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు పసివానికి ప్రాణదానము చేసిన రాఘవేంద్రులు, ఆయన మహిమలు కూడా చాలానే వింటున్నాం కదా మనం. మరి ఇది కూడా చూద్దామండి. శ్రీ రాఘవేంద్రులు గురువర్యేణ్యులు కిరీటగిరి అనే ఊరికి ఇచ్చేశారటండి. అది రాఘవేంద్ర స్వామి గురువరేణ్యులు కిరీటగిరి అనే ఊరికి వచ్చారటండి. కిరీటగిరి గదక్ సమీపంలోనిదంట. ఈ గదక్ అనే దగ్గర దానికి సమీపాన్ని ఉంటుందంటండి కిరీటగిరి. ఆ గ్రామంలో రఘునాథ రాయుడనే దేశాయి శ్రీవారికి ఉచిత రీతిగా స్వాగతం పలికి తమ ఇంటికి ఆహ్వానించారండి. ఎవరు? రాయుడు అంటే రఘునాథ రాయుడు అనే ఆయన. అయితే చూడండి, ఆయన ఇంటికి ఆహ్వానించారు. గురువర్యులు సపరివారముగా వారింట విడిది చేశారు. అంటే ఆయన శిష్యు బృందం ఉంటుంది కదండి, వాళ్ళతో కలిపి ఆయన కూడా విడిది చేశారట. మూలరాముని పూజ కార్యక్రమాల అనంతరము అందరకు భోజనాలు ఏర్పాట్లు చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినప్పుడు మనం చూడండి, బాబాగారు భజనలు, పూజలు, సాయ సత్యవ్రతాలు ఎలాగైతే నిర్వహిస్తున్నామో అదేవిధంగా అప్పుడు రాముల వారిని పెట్టుకుని ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రాముల వారి మూల పూజ చేస్తూ ఉండేవారటండి, ప్రతి ఇంట కూడా. అప్పుడు అలా చేస్తూ ఉంటే మూలరాముని పూజా కార్యక్రమాల అనంతరం అందరకు భోజనాలు ఏర్పాట్లు చేశారంటండి. వడ్డనలు జరుగుతూ అంతా హడావిడిగా ఉన్న సమయంలో దేశాయి గారి ఒక్కగానొక్క కొడుకు తల్లిని గానగా తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళి వంటింట్లోకి ప్రవేశించాడు. చిన్న పిల్లోడటండి, వాళ్ళు విడిది చేసిన గృహంలోని వాళ్ళకి చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడు ఆ తల్లికి తెలియకుండా చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడట. అక్కడ ఉన్న పెద్ద పెద్ద గంగాళాలలో ఏమి ఉందో చూడాలనే బాల్య చాపల్యముతో ఒక గంగాళములోకి తొంగి చూసి జారి అందులో పడిపోయాడటండి. పెద్ద పెద్ద వంటకాలు, వీళ్ళందరికీ భోజనాలు పెట్టడానికి వంటలు చేశారు కదా, పెద్ద పెద్ద గంగాళాలు అంతా పెట్టారటండి. అక్కడ మరి చిన్నపిల్లలు అంతే కదా, ఏముందో తెలుసుకోవాలన్న కుతూహలంతో అక్కడ పెద్ద గంగాళాల్లో ఇలా వంగి చూశాడంట. చూడడమే అందులోకి జారిపడ్డాడటండి. ఆ క్షణంలో అందులోని మామిడి పళ్ళ రసములో మునిగిపోవడము, ఊపిరి ఆడక ప్రాణము పోవడము జరిగిపోయింది. అదండి, పెద్ద గంగాళాల్లో మామిడి రసము తీసి పెట్టారంట, అందులో పడిపోయాడు కదా. పాపము చిన్న పిల్లవాడు కదండి, తప్పడడుగులు వేస్తున్నాడంటే 1 year అట్లా ఉంటుంది, 1 year లోపు నెలల పిల్లలవాడే అయి ఉంటాడు. ఆ పిల్లవాడు అందులో పడిపోవడము, ఊపిరాడక చనిపోయాడట. దేశాయి భార్య బిడ్డ కోసం వెతుకుతూ వంటింట్లోకి వచ్చింది. అదే సమయంలో వంటవారు మామిడి రసాన్ని పాత్రలో ముంచుతూ బాలుని శవాన్ని చూడండి చూశారు, పైకి తీశారు. దేశాయి భార్య విషయాన్ని గ్రహించింది. అక్కడున్న వారిని అరవవద్దని సైగ చేసి బాలుని వడిలో నుంచుకొని స్వామివారిని ధ్యానిస్తూ మోగగా దుఃఖించసాగింది. మీరెవరు మాట్లాడకండి, ఏమి చేయకండి, ఎవరు అరవద్దు అని చెప్పి ఆమె ఆ బిడ్డని, మరి అక్కడ స్వామి వచ్చారు, అందరికీ భోజనాలు పెడుతున్నారు. చూడండి ఆ తల్లి. భగవంతుడి మీద విశ్వాసం ఉండాలండి, ఉంటే దేన్నైనా మనము పొందొచ్చు. అయితే వద్దని సగి చేసింది. బాలుని వడిలో నుంచుకుని స్వామివారిని ధ్యానిస్తూ మోగగా రోధించసాగింది. ఈ విషయము భుజించే వారికి తెలిస్తే వారు భోజనము మానివేస్తారని, అందువలన మహాపాపము సంభవిస్తుందని ఆమె దురాలోచన గావించి అంటే దూరంగా ఆలోచించి అలా ప్రవర్తించవలసి వచ్చింది. అంటే దూరదృష్టి అంటారు కదా, ఆ విధంగా ఆలోచించి ఆ తల్లి ఏం చేసిందంటే, ఇప్పుడు వండుకున్న వంటలు అన్నీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనాలు చేయరు అని చెప్పి పాపం అలా అనుకుందంటండి. రసము అచుచి పడింది, తిరిగి రసము తీయాలి అందరికీ చెప్పమని వంటవారితో చెప్పి లోపలికి వెళ్ళింది. ఈ రసాన్ని ఇంక వాడకండి, అందులో పడిపోయాడు కదా అబ్బాయి, ఈ రసాన్ని వాడద్దు, కానీ వేరే రసం తీయండి అని చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళింది. మామిడి రసము అచుచి
అనే మాటలు ధ్యానము నుంచి అప్పుడే లేస్తున్న స్వామివారి చెవిన పడినాయి. రసము అశుభ్రమైంది కదా! దాన్ని పాడేసి అనే మాట చూడండి, స్వామి ధ్యానము నుండి లేస్తున్నప్పుడు ఆయన చెవిలో పడిందటండి. వారు తన దివ్య దృష్టిచే అంతా అవగతము చేసుకున్నారు. భోజనాల వద్దకు వచ్చి మీరంతా వెంటనే భోజనాలు ముగించండి అని చెప్పి వెళ్ళిపోయారు. శ్రీవారి ఆదేశానుసారము వెంటనే భోజనాలు పూర్తి అయినాయి. దేశాయి గారికి వారి పుత్రుని కొని రమ్మని అప్పన్నాచార్యుల వారి ద్వారా స్వామివారు కబురు చేశారు. అప్పుడే అసలు విషయము తెలుసుకున్న దేశాయి గారు భార్య సహితముగా పుత్రుని శవాన్ని తీసుకుని రాఘవేంద్రుల వారి సన్నిధి చేరారు. పుత్రుణ్ణి స్వామి పాదాల చెంత నుంచి అప్పటి వరకు నింగుకున్న బాధని ఆపుకోలేక బావురుమన్నది దేశాయి భార్య. అప్పన్న ఆచార్యుల వారు ఆమెకు స్వామివారి మహిమ విశేషాలను విశదపరిచారు. రాఘవేంద్రుల వారు నిశ్చలముగా కొంతసేపు మూలరాముని ధ్యానించారు. తన కమండలములోని నీరు చేతిలో పోసుకొని అభిమంత్రించి ఆ బాలుని పై చల్లారు. ఆశ్చర్యము గొలిపే విధముగా ఆ బాలుడు నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి చుట్టూ పరికించి చూడసాగాడు. అదండి, చూసారా ఎంత గొప్ప అద్భుత లీలో. తన బిడ్డను అక్కున చేర్చుకున్నది ఆ దేశాయి. స్వామి పాదాలకు సాష్టాంగపడి వారి మహిమను వేనోళ్ల గొనియాడుతూ తన కృతజ్ఞతలను తెలియజేయడమే కాక మఠానికి విశేష ధనాన్ని అనేక కట్న కానుకలను సమర్పించారు. వాళ్ళు గురుదేవుల ఆశీస్సులు పొంది ధన్యుడైనాడు బాలుడు. అంతే కదా. అదండి రాఘవేంద్ర స్వామి మహిమలు ఇంకా మొదలైనవి. ఆయన ఒక్కొక్క అద్భుత మహిమలు లీలలు చూస్తుంటే మనకి అసలు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందండి. ఆనాడు బాబా గారు ఏ విధంగా అయితే చేశారో ఈనాడు రాఘవేంద్ర స్వామి కూడా అదే విధంగా చేయడము. మళ్ళీ రేపు తెలుసుకుందామండి శ్రీనివాసాచార్యుడికి క్షమాభిక్ష ఏ విధంగా పెట్టారో రేపు తెలుసుకుందాం. అంతవరకు అందరికీ జై గురు రాఘవేంద్రాయ నమః.